వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా బద్వేలు డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కర్నూలు గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బద్వేల్లో మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. మహానాడు నిర్వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు టీడీపీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మహానాడు నిర్వహిస్తున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా 12 చోట్ల వర్చువల్ మహానాడుకు ఏర్పాట్లు చేశామని, మహానాడు అంటే టీడీపీకి ఒక పండుగ, ప్రతి టీడీపీ కార్యకర్త ఈ పండుగలో పాల్గొనేలా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, మన స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మన 2026 సంవత్సరం వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని బద్వేల్లో 12 క్లస్టర్లలో జరిపేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఈ 12 క్లస్టర్లలో అన్ని స్పీడ్గా రేపటికి కార్యక్రమానికి అన్ని అతివేగంగా మేము కష్టపడి మా వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క 12 క్లస్టర్లో దిగ్విజయంగా జరిపేందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ యొక్క 12 క్లస్టర్ బద్వేలు నియోజకవర్గంలో అందరూ కూడా అశేషంగా తరలివచ్చి దిగ్విజయం చేస్తారని వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే మన అబ్జర్వర్గా వచ్చిన తుగ్గలి నాగేంద్ర సార్ కానీ నాకు సపోర్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు, నేను కొత్త అయినప్పటికీ కూడా నాకు అన్నీ సపోర్టుగా ఉండి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. ఈ యొక్క బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బిఎల్ఏలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే సానుభూతి పరులు, మిగతా మీరందరూ కూడా అందరూ పాల్గొని దిగ్విజయంగా జరపాలని మరొక్కసారి వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంది. నాకు ఎటువంటి పరిస్థితులు అందరూ కార్యకర్తలు, నేను కొత్తగా వచ్చినప్పటికీ కూడా అందరికీ తలలో నాలుగు మాదిరి వాళ్ళకి ఏదైనా నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆదేశానుసారము ఏమి చెప్పితే అది చేస్తున్నాను. నేను నాకంటూ ఎవరి మీద కోపం లేదు. ఏదో ఇవన్నీ చూస్తున్నారు మీరు, ఇలాంటి ఏమీ లేదు. అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఒకటే. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమసిపోతాయనుకుంటున్నా. నేనే ప్రతి ఒక్కరిని వెళ్ళి వారి ఇళ్లకు కూడా వెళ్ళి నేను ఆహ్వానించేందుకు నాకు ఎలాంటి బేసజాలు లేవు. 1కి 10 సార్లు వాళ్ళని ఫోన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క క్లస్టర్లకి, ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షులకు కానీ, ప్లస్ బిఎల్ఏలకు కానీ అందరికీ ఫోన్లు చేస్తాను. ఇంకా టైం ఉంది, అందరికీ ఫోన్ చేసి పేరు పేరున అందరూ వచ్చి ఈ యొక్క 12 క్లస్టర్లలో ఈ యొక్క వర్చువల్ మహానాడు ప్రోగ్రామును అందరూ సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని అందరినీ నేను 1 మెట్టు కాదు 4 మెట్లు తగ్గి వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. అందరూ వచ్చి ఈ యొక్క మహానాడు ప్రోగ్రామును ఈ బద్వేలు నియోజకవర్గంలో విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ తక్కువ సమయం ఉన్నంత వలన కొంచెం స్పీడ్గా చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఎల్ఈడీలు కూడా ఇక్కడ లేనప్పటికీ కూడా నేను ఎందుకంటే హైదరాబాద్ నుంచి తెప్పించడం, ఎందుకంటే అన్ని పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి రాత్రికి రాత్రి తీసుకొచ్చి కొంచెం కష్టమైనప్పటికీ ప్రయత్నించి చేస్తున్నాను. మీ అందరి సపోర్టు సహకారాలు కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మహానాడు వర్చువల్ ప్రోగ్రాంలో 12 క్లస్టర్లలో ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ
దగ్గర అయితే వాళ్ళందరూ అక్కడే పాల్గొని ఆ యొక్క క్లస్టర్లలో ఆ యొక్క క్లస్టర్ ప్రోగ్రాముల్లో మన యొక్క మహానాడు ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని పదే వారికి విన్నవించుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి అన్నకి, అలా తుగ్గలే నాగేంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతతో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.